ఏమండి, ఎప్పుడైతే మనం కృంగి ఉన్నామో గమనించండి, సువార్త వినక మునుపు కృంగదలలో ఉన్నాము, కృంగిపోయినాము. ఎప్పుడైతే సువార్త మన దగ్గరికి వచ్చిందో ప్రియులారా, ఇక్కడ గమనించండి, నిరీక్షణ మనకి వచ్చింది. ఏ సమస్య వచ్చినా కృంగిపోయి ధైర్యపరిచేవారు లేక, ఓదార్చేవారు లేక, మనం చేస్తున్న పనిలో అపజయం చూస్తూ, మనం చేసుకుంటున్న పని పాటలో ఏమంటే భయంకరమైన కృంగిపోతున్న ఆ సమయంలో సువార్త మనకి వచ్చింది, నిరీక్షణ మనకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. సువార్త మన దగ్గరికి వచ్చింది, ఆయన సువార్త మనకి చెప్తుంది, నువ్వు భయపడవద్దు, నిరీక్షణ ఉంచుము. దేని కొరకు? ఈ రోజుల్లో బయట ఉన్న సమాజానికి అడగండి, అయా నీకు నిరీక్షణ ఉందా అంటే, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అడగండి ఒకసారి సమాజానికి. వాళ్ళు చెబుతున్న మాట, రోడ్డు పైన చీప్రకారం ఊడుస్తున్న వారి నుంచి మొదలుకొని ఈరోజు మన రాష్ట్రానికి అంటే మన దేశానికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రికి పోయి మీరు అడగండి, మేము చనిపోతే ఎక్కడికి వెళతామో మాకు తెలియదు. అయితే సువార్త నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పింది తెలుసా? నీకు నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? నువ్వు చనిపోతే నువ్వు పరలోకానికి వెళతావు, నువ్వు చనిపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళతావు, నువ్వు చనిపోతే నువ్వు యేసయ్యను చూస్తావు, నువ్వు చనిపోతే నీకు గొప్ప నిరీక్షణ ఉంది.